అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫ్రెండ్స్, నిన్న అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. కొత్తగా వచ్చినటువంటి గవర్నర్, వారి పేరేంటంటే గవర్నర్ గారి పేరు శివప్రతాప్. వారు మన రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి గవర్నర్. వారు నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఇక్కడ అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా మన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు తనమీలను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ అని మన ప్రముఖ గేయ రచయిత అందశ్రీ గారు రచించినటువంటి ఈ యొక్క పాటను అక్కడ ఆలాపిస్తూ ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణను పురస్కరించుకొని మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏమంటున్నారంటే, వారి మాటల్లో ఈ తెలంగాణ తల్లి మన తెలంగాణ తల్లి కాదు, ఈ తల్లికి మనకు పోలిక లేదు, అసలు నిజానికి ఈ తెలంగాణ తల్లే కాదు, కాబట్టి ఇది నాకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి కాదని చెప్పేసి వారు చాలా తీవ్రంగా గాఢంగా వాళ్ళు స్పందించడం జరిగింది. మరి ఎందుకు వాళ్ళంతా గాఢంగా తీవ్రంగా స్పందించిండ్రో ఇప్పుడు మనం ఆ విషయాన్ని మనం ముఖ్యంగా ఇప్పుడు చూస్తాం. ఫ్రెండ్స్, ఈ తెలంగాణ తల్లి మన తల్లి కాదు అని ఎవరంటున్నారంటే మన కల్వకుంట్ల కవిత గారు. ఇప్పుడు వారి మాటలు చూద్దాం, వారు ఏమని మాట్లాడారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా వారు మాట్లాడిన తీరు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లిది కాదని, బతుకమ్మ లేకుండా తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాబోదని జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పేర్కొన్నారు. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చేయాలనుకునే పనే చరిత్రను నిలిపివేయడం అన్నారు. ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే దుస్సాహసం చేస్తున్నారని సోమవారం వారు ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠించిన విగ్రహం తెలంగాణ చరిత్రను అవమానించేలా ఉందన్నారు. నమస్తే తెలంగాణ, మన సమస్త తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు పేర్కొనడం జరిగింది. కాగా ఖమ్మం వెలుగుపట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్ళిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజును పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా వారు చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారి యొక్క ఈ సందర్భంగా వారు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాత తెలంగాణ తల్లి వేరు, కొత్త తెలంగాణ తల్లి వేరు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారు ఒక తెలంగాణ తల్లిని సృష్టిస్తారన్నమాట. సరే, ఎవరు సృష్టించినా ఎవరు సృష్టించకపోయినా మన సంస్కృతికి అద్దం పట్టేలాగా ఉండాలి కదా. మరి తెలంగాణ మనకు అన్ని విధాల మనకు మన సంస్కృతికి ఇప్పుడు మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది మన
బతుకమ్మ పండుగ ఫ్రెండ్స్ కదా. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ తెలంగాణ లోపల ఆడవాళ్ళు ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగే ఈ బతుకమ్మ పండుగ. మరి ఈ పండుగను ఇప్పుడు పాత తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ, ఒక చేతుల బతుకమ్మ, ఇంకొక చేతుల ఇట్లా కంకి, ఇట్లా కొన్ని ఐటమ్స్తోని ఆ బతుకమ్మ తల్లి విగ్రహం అనేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్న హయాంలో ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు మళ్ళా మరొక బతుకమ్మ, అంటే బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసింది కాబట్టి మన కల్వకుంట్ల కవిత గారు చాలా సీరియస్గా ఘాటుగా విమర్శించడం అనేది జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటేనే ఒక చేతుల బతుకమ్మ, ఒక చేతుల కంకి, ఇట్లా మన సాంప్రదాయానికి సంబంధించి ఉన్నటువంటి వ్యవసాయ వృత్తి, గీత వృత్తికి సంబంధించి ఇవన్నీ కూడా మన సంస్కృతి తెలంగాణ తల్లి యొక్క చేతిలో ఉండేది. మరి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ తెలంగాణ తల్లి, మరి అంతకుముందు ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు చేసిందేమో నిజమైన అసలైన తెలంగాణ తల్లి విగ్రహంగా అందరూ కూడా గుర్తించడం జరిగింది. ప్రజలు గుర్తించారు ప్రతి ఒక్క చోట అట్టి విగ్రహాలను అనేది ప్రజలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మధ్యంతరంగా మళ్ళొక తెలంగాణ తల్లిని సృష్టించుకోవడం అనేది అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. నేను కూడా కల్వకుంట్ల కవిత గారి తోటి ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వారు ఒక ఆర్గనైజేషన్కు ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అనేక సందర్భాలలో ఈ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటి చేపట్టడం జరిగింది. అందులో బతుకమ్మ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటి కళల ప్రదర్శన అనేది జరిగింది కాబట్టి మేము కూడా కవిత గారితో మేము ఏకీభవిస్తున్నాం. మరి మిత్రులారా, మరి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కూడా మరి మీరు కామెంట్ రూపాన తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన దాంట్లో వాస్తవం మీకు అనిపించినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ కొంతమందికి రీచ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. మరి మేము ఇంకా కొన్ని మంచి వీడియోలు చేయడానికి కూడా మాకు మంచి అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ.